నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను మోనిక. కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్లుంది అమెరికా పరిస్థితి. నమ్మిన ట్రంప్నే ముంచేస్తున్నారు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్. అగ్రరాజ్యానికి పాకిస్తాన్ పెద్దలు వెన్నుపోటు పొడుస్తున్నారు. అటు మధ్యవర్తిత్వం, ఇటు ఇంధన వ్యాపారంతో జలకిస్తున్నారు. తాజాగా సౌదీ అరేబియాకు రక్షణగా ఇరాన్తో చమురు ఒప్పందం చేసుకుంది పాకిస్తాన్. టెహ్రాన్ దాడుల నుండి రక్షించడానికి రహస్య చమురు రవాణా ఒప్పందాన్ని లీవరేజ్గా ఉపయోగించుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అమెరికా ఆంక్షలను అధిగమిస్తూ చేసుకున్న ప్రైవేటు చమురు ఒప్పందం ఆందోళన కలిగిస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అధిపతి అహ్మద్ వాహిదీ కలిసి చమురు రవాణా నెట్వర్క్ ను నడుపుతున్నట్లు సమాచారం. ఇరాన్ ఓడరేవులపై అమెరికా నావికాదళ ఆంక్షలు విధించినప్పటికీ ఆ నెట్వర్క్ ద్వారా టెహ్రాన్ ముడి చమురును రహస్యంగా ఇస్లామాబాద్ కు తరలిస్తున్నారు. ఆయిల్ బిజినెస్ తో ఇద్దరు సైనికాధిపతులు భారీగా లాభాలను ఆర్జించినట్లు నివేదికలు చెబుతున్నాయి. వాస్తవానికి పశ్చిమాసియా సంక్షోభం ప్రారంభంలో ఇరాన్ దళాలు సౌదీ అరేబియాపై వరుస డ్రోన్ మిసైళ్లతో దాడులు చేశాయి. దీంతో మార్చి నెలలో ఆసిమ్ మునీర్ రంగంలోకి దిగారు. ఆయన మధ్యవర్తిత్వం వహించి దాడులను నిలిపివేయడానికి ఇరాన్ను ఒప్పించారు. తాజాగా సౌదీపై ఇరాన్ క్షిపణిని ప్రయోగించినప్పుడు మునీర్ వెంటనే రియాక్ట్ అయ్యాడు. ఇరు దేశాల మధ్య ఉన్న ఉమ్మడి చమురు వ్యాపారాన్ని నిలిపివేస్తామని అహ్మద్ వాహిదీని హెచ్చరించారు. దీంతో సౌదీపై టెహ్రాన్ దాడులు నిలిచిపోయాయి.